ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడా విరామం లేకుండా కొనసాగుతోంది. అయితే ఇండియాకు చెందిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇరాన్ నుంచి సుమారు 50 లక్షల బ్యారెల్స్ ముడి చమురును కొనుగోలు చేయబోతోంది. దీనికి చెల్లింపులు స్విఫ్ట్ పద్ధతిలో కాకుండా ఇండియన్ కరెన్సీ రూపాయల్లో చెల్లిస్తోందన్న వార్తలు ప్రస్తుతం వస్తున్నాయి. మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి అవకాశం ఎలా చిక్కింది? చెల్లింపులు తదితర అంశాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల ఇండియాతో పాటు యావత్ ప్రపంచం ఆయిల్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోపక్క ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. యుద్ధం విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఇలాంటి సమయంలో ఇండియాకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును కొనుగోలు చేయబోవడం విశేషం. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్పై తాత్కాలికంగా ఆంక్షలు సడలించడంతో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వెంటనే ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెల్స్ లేదా 50 లక్షల బ్యారెల్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కాగా ఇండియాలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది. యుద్ధం తర్వాత ఇరాన్ హోర్మోజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోయి ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఇరాన్ నుంచి చైనాకు చెందిన ఇండిపెండెంట్ రిఫైనరీలు పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తున్నాయి. వాటిని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్లు రీబ్రాండ్ చేస్తున్నాయి. అయితే గత శుక్రవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల పాటు ఆంక్షల్ని సడలించారు. అంటే మార్చి 20 లేదా అంతకుముందు లోడ్ చేసిన సరుకును ఇతర దేశాలకు విక్రయించుకోవడానికి అనుమతించారు. ఏప్రిల్ 19లోగా ముడి చమురు సరఫరా కావాల్సిన గమ్యస్థానానికి చేరుకోవాల్సిందే. ఇక ఇండియాకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికొస్తే నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ నుంచి కార్గో నౌకల్ని లేదా సరుకు రవాణా చేసే నౌకల ద్వారా ఇండియాకు ఆయిల్ సరఫరా చేయించుకుంటున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇక బ్యారెల్ ధర విషయానికొస్తే ఐసీఈ బ్రెంట్ ఫ్యూచర్స్ కంటే బ్యారెల్పై $7 ప్రీమియం చెల్లించడానికి అంగీకరించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అయితే డెలివరీ ఎప్పుడో మాత్రం చెప్పలేకపోయింది. అయితే అమెరికా ఇరాన్పై మే 2019లో ఆంక్షలు విధించింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఇరాన్ తన ఆయిల్ని స్వేచ్ఛగా విక్రయించుకోలేకపోతోంది. ఇండియా కూడా ఇరాన్ నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం నిలిపివేసింది. అయితే ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఇండియా మొట్టమొదటిసారి ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇరాన్ నుంచి ముడి చమురు నిలిపివేసిన తర్వాత ఇండియాకు చెందిన రిఫైనరీలు రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. మిడిలీస్ట్లో ఉద్రిక్త పరిస్థితుల వల్ల రష్యా నుంచి సుమారు 40 మిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ మొత్తం ఆయిల్ ని ఇండియా దిగుమతి చేసుకుంటోంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగానికి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు బీపీసీఎల్, ఐఓసీ, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీలు ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. స్వల్పకాలిక ప్రయోజనాల్ని చూసుకుంటే తర్వాత నియంత్రణ సంస్థల నుంచి ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేసినా ఇండియాకు చెందిన రిఫైనరీలు మాత్రం ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. దీనికి కారణం బ్లూంబర్గ్ సమాచారం ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న ఒడిదుడుకుల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లింపుల వరకు పలు అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ రంగానికి చెందిన చమురు కంపెనీలు వెనకంజ వేస్తున్నాయి. అయితే ట్రంప్ కేవలం 30 రోజుల పాటు మాత్రమే ఆంక్షలు సడలించారు. ఇంత తక్కువ కాలంలో లోడింగ్ నుంచి చెల్లింపులో ఇన్సూరెన్స్ వరకు చాలా సమయం పడుతుంది కాబట్టి పీఎస్యూ ఆయిల్ కంపెనీలు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. ఒకవేళ డబ్బు చెల్లించి ఆయిల్ ఇండియాకు రప్పించుకునే లోగా ఆంక్షల ఎత్తివేత గడువు ముగిస్తే ఎలా అనేది పీఎస్యూ కంపెనీలో ఆలోచనగా తెలుస్తోంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ఎన్ఐఓసీ చెల్లింపులు డాలర్లలో చెల్లించాలని కోరుతోంది. ఇక డబ్బు ఇరాన్కు డాలర్లలో చెల్లింపు చేయాలంటే ఇరాన్ను స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుంచి తప్పించారు. ఇక్కడే ఇండియన్ ఆయిల్ కంపెనీలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఇరాన్కు చెందిన కొన్ని కంపెనీలు రూపాయల్లో చెల్లింపులు స్వీకరించడానికి అంగీకరించాయి. ఇక ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు కొనుగోలు చేసి చెల్లింపులు ఇండియన్ కరెన్సీ రూపాయల్లో చెల్లిస్తోంది. ఇరాన్కు చెందిన 2 ఖాతాలు యోకో బ్యాంకులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఖాతాలో రిలయన్స్ డబ్బు జమ చేస్తోంది. దీంతో ఇరాన్ ఆంక్షల కిందికి రాని వస్తువుల కొనుగోలు చేస్తోంది.
ఇక ఇరాన్కు స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా డాలర్స్లో చెల్లింపులు చేయలేం కాబట్టి రూపాయల్లో చెల్లిస్తున్నారు. ఇక ఇండియాకు చెందిన యూకో బ్యాంక్ విషయానికొస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాకు చెందిన ఆయిల్ కంపెనీ చెల్లింపులు యూకో బ్యాంకు ద్వారా ఇరాన్ ఆయిల్ కంపెనీలకు చెల్లింపులు చేస్తోంది. ఇక ఇండియా, ఇరాన్ మధ్య జరిగే వాణిజ్యపరమైన లావాదేవీల విషయానికొస్తే ఇండియాకు చెందిన కంపెనీలు ఇరాన్ నుంచి దిగుమతులు చేసుకుని వాటి చెల్లింపుల్ని ఇండియన్ కరెన్సీ రూపాయల్లో ప్రత్యేకమైన ఖాతాల్లో జమ చేస్తూ ఉంటాయి. ఇక ఇండియా బ్యాంకుల్లో ఉన్న డబ్బుతో ఇరాన్ తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఉదాహరణకు బియ్యం, జనరిక్ మెడిసిన్స్, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఇక ఇరాన్పై అమెరికాతో పాటు యూరోప్ దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో ఇండియా రూపాయల్లోనే చెల్లింపులు చేస్తోంది. దీంతో ఇండియాకు పెద్ద మొత్తంలో డాలర్లు ఆదా అవుతాయి. ఇక రిఫైనింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు మాత్రం ప్రస్తుతం ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఇండియాకు బాగా కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్ ప్రకారం ఇండియన్ ఆయిల్ కంపెనీలకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి గైడ్లైన్ విడుదల చేయలేదు. ఇక రిఫైనరీ కంపెనీలు తమ హోంవర్క్ చేసుకుని ఏది తమకు అనుకూలంగా ఉంటే దాని ప్రకారం ముందుకు వెళ్లవచ్చునని సూచించింది. ఇదిలా ఉంటే గ్లోబల్ కమోడిటీ డేటా అనలిటిక్స్ కంపెనీ కెప్లర్ అంచనా ప్రకారం ట్రంప్ ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల గడువిచ్చాడు. అయితే ఇంత స్వల్పకాలంలో ఇతర దేశాలు ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవని కెప్లర్ అభిప్రాయపడింది. ఇక ట్రంప్ విషయానికొస్తే ఇరాన్పై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు కారణమయ్యాడు. ఇరాన్ నుంచి సరఫరా అయ్యే ముడి చమురు నిలిచిపోయింది. మిడిలిస్ట్ నుంచి ముడి చమురు సరఫరా అయ్యే సముద్ర మార్గం హోర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు రవాణా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర $100 పైచిలుకు పలుకుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆయిల్ ధరలు మరింత పెరిగితే ప్రపంచంలోని పలు దేశాలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతాయి. యుద్ధం మొదలై 4 వారాల్లోనే పలు దేశాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉదాహరణకు మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను తీసుకుంటే జనజీవనం స్తంభించిపోతుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇప్పటికే యావత్ ప్రపంచ ప్రజలు ట్రంప్ని శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో ఆయన కాస్త దిగొచ్చి ఇరాన్పై విధించిన ఆంక్షలు 30 రోజుల పాటు సడలించారు. అయితే ఇంత తక్కువ సమయంలో సరఫరా మెరుగుపడే ఛాన్స్ లేదని కెప్లర్ స్పష్టం చేసింది. మన ఇండియాకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటే ధైర్యం చేసి ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుంటే అదే ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ కంపెనీలు మాత్రం పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. పెద్ద రిస్క్ అని ఇరాన్ ఆయిల్ జోలికి పోకపోవడం విశేషం.